హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆషాస్ బూటిక్. ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లలకి లంగా జాకెట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ వీడియోలో మనం ఓన్లీ లంగా స్టిచ్చింగ్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి 3 months నుంచి 6 months బేబీస్కి సరిపోతుంది. నేను లంగా హైట్ వచ్చేసి 13 inches తీసుకున్నాను. దాని లూజ్ వచ్చేసి 35 inches తీసుకున్నాను. మనం హైట్ ఎంత తీసుకున్నా మన బేబీని బట్టి మనం ఫోల్డింగ్ వేసుకోవచ్చు, లేదంటే పటకా వేసుకోవచ్చు. ఓకే, లైనింగ్ కూడా సేమ్ అదే మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. హైట్ కొంచెం తగ్గించి తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి లైనింగ్ కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా 1 inch 1 inch మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఓకే, లైన్గా 1 inch గ్యాప్ లాగా వచ్చినట్టుగా మనం రెండింటికి కూడా కుచ్చులు పెట్టుకోవాలి, మొత్తం అంత ఫ్యాబ్రిక్కి కూడా. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ని కుచ్చులు పెడుతున్నానండి. చూసారు కదా, డిస్టెన్స్ కరెక్ట్గా వచ్చినట్టుగా మనం స్టిచ్ చేసుకుంటే మనకి లుక్ బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ కూడా ఇదే విధంగా లైనింగ్కి కూడా కుచ్చులు పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు కుచ్చులు పెట్టుకునేటప్పుడు మన నడుముకి ఎంత లూజ్ పెట్టుకోవాలో మనం ముందుగానే మెజర్మెంట్ చూసుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి. మన బేబీ నడుముకి ఒక 4-5 inches ఎక్స్ట్రాగా పెట్టుకొని మనం కుచ్చులు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు బేబీ నడుము 12 inches ఉందనుకోండి, ఒక 15 inches కుచ్చులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పక్కన థ్రెడ్ కట్టినప్పుడు కొంచెం లూజ్ ఉండాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను 12 inches మెజర్మెంట్తో కుచ్చులు పెట్టుకున్నాను. అంటే టోటల్ 24 inches. నేను డబల్ చేసి మీకు మెజర్మెంట్ చూపించాను కదా, అది కంటిన్యూస్గా అయితే 24 inches. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలాగా కలిపేసుకోవాలండి. లోపల బయట చూసుకుంటూ బయటికి లోపలికి మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఎంత హైట్ కావాలో బేబీకి అంత హైట్ని మనం ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి కూడా. లైనింగ్ ఎప్పుడు 1 inch పైకే ఉండాలి, లేదంటే మనకి కిందకి స్కర్ట్ లోపల కనిపిస్తుంది. సో మీరు దాన్ని చూసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనండి, ఇలాగా రెండు కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కిందన మనకి బార్డర్కి కావాలంటే సపరేట్ ఏమైనా లేస్ కూడా వేసుకోవచ్చు, పట్టు లేస్లు అవి ఉంటాయి కదా, అలాగా మంచి లుక్ వస్తుందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నడుము నుంచి 4 inches కింద వరకు మనం ఇలాగా సైడ్కి డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. 2 sides కూడా ఒకే మెజర్మెంట్తో చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకే, చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా మీరు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నడుంకి బెల్ట్ వేయాలి కదండి, అది మెజర్మెంట్ చూద్దాం. 4 నుంచి 4.5 inches వరకు వేసుకోవచ్చు. లంగా క్లాత్ని బట్టి పల్చగా ఉంటే మనం డబల్ ఫోల్డ్ వేసుకోవచ్చండి, అంటే డబల్ పొర వేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇలాగా ఒక సైడ్ మనం ఫస్ట్ అంచు కుట్టేసుకొని మీరు బయట లోపల చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి, లేదంటే రివర్స్ అయిపోతుంది. ఓకే, ఇలాగా ఫస్ట్ మనం లోపల వైపు పెట్టుకొని స్టిచ్ వేసుకుంటాం. ఎంతవరకు మనకు క్లాత్ కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఈ సెకండ్ వైపు కూడా మనం అంచుని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు బయట వైపుకి మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటాం. మనకి ఎంత లెంత్ కావాలో, అంటే మనం లాడ ఎక్కించుకోవడానికి ఎంత పొడుగు కావాలో అంత ఉంచుకొని మిగిలింది ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇలాగా ఫోల్డ్ చేసేసి బయటికి ఫోల్డ్ చేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఇలాగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోండి. మనం దీనికి ఎంత లెంత్ కావాలో లాడా కానీ ఎక్కించేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా, నీట్గా వచ్చింది. ఇప్పుడు 2 sides కూడా మనం కలిపేసుకోవాలి. విడివిడిగా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలకే కాబట్టి నేను కలిపి చూపించేస్తున్నాను. ఓకే, మన ఛానల్లో ఇంకా చాలా లంగా జాకెట్ వీడియోలు ఉన్నాయండి. ఇది ఓన్లీ నేను లంగా ఒకటే చూపిస్తున్నాను. బ్లౌజ్ వీడియో 3 to 6 years బేబీకి 3 to 6 months బేబీకి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను,
మీరు కావాలంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇలాగా తాడు పెట్టేసుకొని మనం హ్యాంగింగ్స్ పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. నేను దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. సో మీరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆషాస్ బొటిక్.